అందరికీ నమస్కారం. సహోదరుడు మొట్టమొదటిగా నేను పరిచయం చేయడం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్లో సేవా కార్యక్రమం అంటే నాతో కూడా 2-3 వీడియోల్లో అన్నగారు కనపడ్డాడు. మనకి వీలైనంత వరకు మన సాయం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఒకసారి డయాలసిస్ పేషెంట్ అని చెప్పేసి కసుమూరులోకి వెళ్ళి లేని వాళ్ళు కొంచెం బియ్యం పంచాడు. అలాగే మనకి ముత్తుకూరులో ఒకసారి అన్నదానం చేశాడు. అలా మన చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఓకే, అవన్నీ వేరు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు జనసేన పార్టీలో నెంబర్ 1 కార్యకర్త ఈరోజు ఏ పార్టీ మీది? జై భారతి నేషనల్ పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పార్టీలో ఆయన చూసుకుంటూ జనసేన పార్టీని పక్కన పెట్టేసి ఆయన పార్టీలో ఆయన చూసుకుంటూ సేవా కార్యక్రమం చేసుకుంటూ ఇదిగో ప్రస్తుతానికి అయితే డబ్బునోడు కాదు, నాకులాగే ఆటో డ్రైవరు. చూసారా, సేవ చేసే ప్రతి ఒక్కరు ఆటో డ్రైవరో రిక్షా డ్రైవరో అడుక్కుంటే కూడా సేవ చేస్తున్నాడు. ఈ మాట కూడా చెప్పడం ఏంటంటే, నేను కూడా జనసేన పార్టీలో అలుపెరగని పోరాటం చేశా. అది అందరికీ తెలుసు. ఎందుకంటే అది నేను మంచిగా చేశాను, చెడుగా చేశాను, మీ అందరికీ తెలుసు. లేదా కొంతమంది తెలియదు. ఇంకోటి ఎందుకు చెప్తానంటే, బాగా మాట్లాడేవాడిని కిందకు దొక్కేయడం. ఒకప్పుడు ఈయన కూడా మంచి వాయిస్, ఈయన దొక్కేశారు. నేను కూడా బాగా మాట్లాడతాను అనుకుంటున్నా, ఏదో కొద్దో గొప్ప, కానీ నన్ను కూడా దొక్కేశారు. అయితే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అదేంటయ్యా అంటే, 117 పంచాయతీల్లో మళ్ళా మనం కూటమిని గెలిపించుకోవాలి అంటున్నారు. దేనికి గెలిపించుకోవాలయ్యా కూటమిని నేను అడుగుతున్నా. ఒక జనసేన కార్యకర్తగా, ఒక సేవా కార్యక్రమం చేసేవాడిగా, ఒక సామాన్య ఆటో డ్రైవర్గా అడుగుతున్నా. 117 పంచాయతీలు ఎందుకు గెలిపించుకోవాలి? మీ సమన్వయకర్తలు, మీ నాయకులు, ఎమ్మెల్యేలు కూర్చుని మీరు వరకే సమావేశం ఏర్పాటు చేసుకుని లేనోడికి ఏమీ మీరు సహాయం చేయరు. అలాగే పనిచేస్తున్న గ్రామాల్లో ఆ రోజు ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగాం, మా జనసేన పార్టీ గెలిస్తే మా తలుపు తట్టండి, మేము మీకు సాయం చేస్తాను. సిగ్గేసుకుని ముసుకేసుకోపోతాను. ఎప్పుడు నేను నా మొఖానికి సిగ్గులేదు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి నేను ఆ రోజు అడిగా. అయితే ఒకటి, జనసేన పార్టీ గెలిపించుకోవాలనుకున్నాం, ఆల్రెడీ సర్వేపల్లి ఎమ్మెల్యేని గెలిపించాం, ఓకే, అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ జనసేన కార్యకర్తలు, జనసేన ఓటర్లు మీకు వద్దా? జెండాలు పక్కన పెట్టండి, మీకు వద్దా? రేపు స్థానిక ఎన్నికల్లో వచ్చి అయ్యా వీరబాబు మనం పార్టీని గెలిపించుకుందామంటే కుక్కలాగా గొర్రెలాగా మీ వెనకాల తిరిగి వచ్చి ఓటేసేస్తారనుకున్నారా? నేనేం చెప్తానంటే, జనసేన పార్టీ అంటే ప్రేమ. సహోదరుడు కూడా చెప్తాడు, నీకు బీఫామ్ ఇప్పిస్తాను, నువ్వు ఏ పార్టీ, నువ్వు దేనికి పోటీ చేస్తా చెప్పని. నేనేం చెప్పాను తెలుసా? ఏం చెప్పాను గురు? నేను నికార్సంగా ఉన్నా, నేను సోషల్ పని చేసుకుంటా, నేను జనసేన పార్టీలో ఉంటే దాంట్లో ఉంటా, లేకపోతే నేను ఏ పార్టీలో ఉండని చెప్పా. ఇప్పుడు ఏం చెప్తాను తెలుసా? మొన్నటిదాకా వీడియో పెట్టి నేను ఏ పార్టీకి రాను, దేంట్లో నేను ఉండను, నాకు సేవా కార్యక్రమం అని. ఇప్పుడు ఇంకో మాట ఏం తెలుసా? మళ్ళీ చెప్పుకుందానా తర్వాత. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడు మీరు కార్యకర్తలను కలుపుకొని మీరు కానీ చేయకపోతే, ఎందుకు ఈ మాట చెప్తానంటే, ముత్తుకూరులో జనసేన పార్టీ ఓపెన్ చేసినప్పుడు 100 మంది పైన వచ్చారు. కొన్ని కారణాల వల్ల జనసేన పార్టీ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 100 మంది ఉన్న కార్యకర్తలు ఒక్కడు కూడా తిరగట్ల, ఒక సమన్వయకర్త తప్ప. ఆ సమన్వయకర్త కూడా ఈ వెళ్ళే మండలాల్లో ఒక 2-3. ఏదంటే ఇప్పుడు ఇంతమంది మండల అధ్యక్షులు ఎక్కడ పోయారు? మొన్న ఎలక్షన్లో ర్యాలీలు చేసే వాళ్ళందరూ ఎక్కడ పోయారంటే, మీరు మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల. ఒకటి, టీడీపీ పార్టీ అధికారం వచ్చింది చెప్పి మీరేదో శంకలు కుదుకుంటున్నారేమో, అది కూడా ఏంటంటే జనసేన పార్టీ లేకపోతే మీరు గెలిచేవారు కాదు. అలాగే మా జనసేన వాళ్ళు కూడా టీడీపీ లేకపోతే గెలిచేవారు కాదు, అది వాస్తవం. అయితే మీరే భజన చేసుకోండి, మమ్మల్ని అందరినీ కుక్కల్లా చూడడం ఏమాత్రం న్యాయం అని నేను అంటున్నా. ఎందుకు చెప్తానంటే, రేపు స్థానిక ఎన్నికల్లో మళ్ళా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారితో కూడా, లేకపోతే ఈ సమన్వయకర్త కావచ్చు, ఎవరైతే మండలానికి వచ్చి మండలంలో ఏలుబడి చేయాలనుకుంటున్నారో మీ అందరూ చెప్తున్న మాట ఏం తెలుసా? ప్రతి పంచాయతీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఒరే ఇది ఆటో తోలుకుంటున్నాడు ఇది ఏం తెలుసు అనుకున్నారేమో. మొన్న స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ముత్తుకూరులో జనసేన పార్టీ తరపున నేను సర్పంచ్ నిలబెట్టా. ఆ సంగతి మీకు తెలుసో తెలీదో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయం వద్దు, నేను సేవా కార్యక్రమం చేసుకుంటా, చర్చికి వెళ్తానని చెప్తున్నా. ఇదే విధంగా కుళ్ళు రాజకీయాలు చేసి మా పంచాయతీల్లో, మా గ్రామాల్లో, మా మండలాల్లో, మా నియోజకవర్గంలో మేము చేసిందే పరిపాలన మేము ఎలాగే చేస్తామంటే, మీరు ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయే వాళ్ళు గెలుస్తారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాట గారు గుర్తుపెట్టుకోవాలా. ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తాం, గెలిచే వాళ్ళని ఓడగొట్టేస్తాం. లేదు మా టైం బాగుందనుకో మేమే గెలుస్తాం. అది ఎంపీటీసీగా కావచ్చు, సర్పంచ్గా కావచ్చు, వార్డు మెంబర్గా కావచ్చు. మేము వేసి అసలు ఒక కార్యకర్త తలుసుకుంటే ఏం జరుగుతుందని. ఎమ్మెల్యేకి చాలా టైం ఉందన్నా. అసలు మన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం, అది వేరు ఉన్నారు. అదే చెప్పేది. ఎందుకు చెప్తానంటే, దయచేసి జనసేన పార్టీలో నాయకులు వీడియో ఖచ్చితంగా చూడాలి.
మీరు ఒకవేళ ఎవరైనా మీకు శత్రువులు బీజేపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, జనసేన మేలు నాయకుల దగ్గరికి ఈ వీడియో పంపిస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం, అల్లు పెరగని పోరాటం జనసేన పార్టీ కోసం చేశాం, మళ్ళా అభిమానమే. కానీ ఈ సొల్లు రాజకీయాలు, ఉత్త రాజకీయాలు చేసి మమ్మల్ని దూరం పెడతాం, అవసరానికి వాడుకుంటాం. వాళ్ళు వస్తారు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే, లేకపోతే బైకులో ఆయిల్ పట్టిస్తే వచ్చేసి మాకు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారేమో. ఈసారి ఆ పప్పులు ఉడకవు. జనసేన పార్టీలో కష్టపడ్డాం కాబట్టి మాకు జనసేన పార్టీ తరపున టికెట్ ఇస్తే ఓకే, జనసేన పార్టీకి కూటమి తరపున పనిచేస్తాం. లేదంటే ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి రెడీ. అదిగో అనుకోవచ్చు, మన రాజకీయ వద్దన్నావు కదా, రాజకీయం దూరంగా ఉంటానన్నావు కదా, నువ్వు మళ్ళీ రాజకీయంలోకి వస్తానన్నావు. వచ్చావు ఈ దగ్గర చాలామంది ఉన్నారు, నా వెనక కూడా చాలామంది ఉన్నారు. నేను ఒకవేళ సపోజు నేను పోటీ చేయకపోవచ్చు, కానీ పోటీ చేసే వాళ్ళు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ముమ్మరంగా వైసీపీ మంచి అధికారంలో ఉండి మంచి లైన్లో ఉన్నప్పుడు, టీడీపీ అధికారం ఉన్నప్పుడే సర్పంచ్ క్యాండిడేట్ని, ఎంపీటీసీని వేసి నిలబెట్టి వార్డు నెంబర్లకు నిలబెట్టాం. ఈ రోజు ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్న వైసీపీకే పవర్ ఉంది. ముత్తుకూరులో ఎక్కడ చూసినా వైసీపీ పెక్సీలే ఉన్నాయి. నాకేం భయమేలే, ఉన్నమాట చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సరి చేసుకోండి. ఒకప్పుడు మేము అదే జగన్మోహన్ రెడ్డి జనుకోకి వస్తే నన్ను కూడా హుషారు చేశారు, భయం అప్పుడు. ఎందుకని అట్ట భయపెట్టారు ఎవరో వైసీపీ వాళ్ళు. ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ జనసేన పోట కనపట్ల, టీడీపీలు కనపట్ల, ఎక్కడ చూసినా వైసీపీ కనపడుతున్నాయి. అంటే అర్థమైంది భయం. భయం అన్నప్పుడు ఏం చేయాలి? మాలాంటి కార్యకర్తలు కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క విశ్వాసాన్ని వచ్చేస్తుంది, చర్చ తరపు కదా అట్లా వచ్చేస్తుంది, ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నా మాట కాదు, మా సహోదరుడు చెప్తాడు. ఏమనంటే, నీకు బీ పంపిస్తారా, నువ్వు సర్పంచి ఎంపీడీసీ కాదు, నీకు జెడ్పీడీ ఇప్పిస్తా, మా పార్టీ నేషనల్ పార్టీ ఇప్పిస్తానంటాడు. దగ్గర నుండి గెలిపించుకుంటాను. అది నాకు వద్దు అంటున్నా. అయ్యా నాకు వద్దు అంటున్నా. ఎందుకు చెప్తానంటే, ఒకప్పుడు అభిమానులు ఎందుకు పెడతాను, ఒకప్పుడు జనసేన పార్టీలో అలుపెరగని పోరాటం చేశాడు. ఈ రోజు ఇంతకుముందు నాయకులైనా సరే సరివేపాలకు ఒక మంచి నాయకుడిని ఇవ్వండి అయ్యా. ఇప్పుడు చేసేవాళ్ళు, నేను కూడా సోషల్ వర్క్ చేస్తున్నా, అలుపెరగని పోరాటం చేస్తాను. నేను కూడా నా వీడియోలు చూడండి, నేను కూడా సేవా కార్యక్రమం చేస్తున్నా. కానీ పార్టీ పేరు పెట్టట్లే, ఎక్కడ పార్టీ గురించి కాదు. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నీ డిమాండ్ ఏందో అన్నారు అనుకో, పేదలకు అన్నం పెడదామయ్యా, పేదలను పట్టించుకోండి. రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేవు. దయచేసి ఇప్పుడైనా కొంచెం అర్థం చేసుకోండి. అధికారం వచ్చినా కూడా ఒక కాలనీలో పర్యటించి సమస్యను తెలుసుకుంటున్నారు. కానీ ఎవరు ఉన్నారులే, మీ పేర్లు వద్దు, తెలుసు అందరికీ తెలుసు ఆ పేర్లు. ఇంకా అధికారంలోకి వచ్చిన సమస్యలు తెలుసుకునే దగ్గరే ఉన్నారా? వాళ్ళ దగ్గర లిస్టు, ఎవడెవడికి ఆధార్ కార్డు లేదు, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి లిస్ట్ ఉంది. 15 కరెక్ట్గా 2-3 రోజుల్లో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ. ఇప్పుడు ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, అయ్యే ఉండవు. అధికార పార్టీ అనేది కించపరచాలనే కాదు, ఎందుకంటే మాకేం సంబంధం. ఇప్పుడు ఈరోజు మండలాధ్యక్షులకు పోర్టులో పనులు ఇచ్చా, సమన్వయకర్తలకు పోర్టులో పనులు ఇచ్చా, వీళ్ళందరికీ పోర్టులో పనులు ఇస్తే మరి పోర్టు కొరకు కష్టపడి పోర్టులో అన్నీ పోగొట్టుకుని మా ఇల్లులు స్థలాలు ఇచ్చేసి మాకు ప్యాకేజీలు రాక, మాకు మషాన్ దుమ్ము దూలు వచ్చి ఇక్కడ పడిపోతుంటే, కనీసం మెడికల్ క్యాంపు పెట్టక, స్కూల్లో మాట్లాడేదానికి అధికారం లేక, మాకున్న హాస్పిటల్లో మాట్లాడే అధికారం లేక, ఇంకేంటి ఇప్పుడు దాకా ఎదురు చూసింది దేనికి? జనసేన పార్టీ వస్తే ఏదో పొడి చేద్దాం పీకేద్దామని ఎదురు చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యాని చేతులు కట్టుకుంటే ఈ రాజకీయమే సొల్లు రాజకీయం అనుకోవాలా? లేదా రాజకీయంలో ఒక్క నాయకుడైనా మంచోడు ఉన్నాడా? ఒకవేళ రాజకీయంలో నిజంగా జనాల కొరకు కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి, ఎందుకంటే జనసేన పార్టీని గెలిపించుకున్నదానికి, జనసేన పార్టీని మళ్ళీ గెలిపించుకోబోయేదానికి ఒక్క నాయకుడైనా వస్తే నాకు ఫోన్ చేసి నా బాధలు అడగండి, నా సమస్యలు మీకు చెప్తా. అందరికీ నమస్కారం. బ్రదర్ గురించి కూడా మళ్ళీ చెప్తున్నాను, జై భారతి నేషనల్ పార్టీ నుండి కూడా సేవా కార్యక్రమం నాతో కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. ఫైనల్గా ఏంటంటే, మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే, బియ్యంలా కావాలన్నా, అన్నం కావాలన్నా, ఏది కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. రెండోది అన్నగారు నేను కూడా వస్తాం. మళ్ళీ ఇంకోటి అయిందే నాదే, కానీ ఓన్లీ సేవా కార్యక్రమం. రెండోది ఆటో డ్రైవర్లు, అది దానికోసం ఈ ఆలోచన. ఖచ్చితంగా మీరు మాకు సంప్రదించండి. అందరికీ నమస్కారం.